అందరికీ నమస్కారం. ఈరోజు అంబటి రాంబాబు గారు ఒక నిరసన దీక్ష చేస్తున్నారు. తన ఇంటి మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. తన ఇంట్లో వాళ్ళని భయపెట్టారు, భయభ్రాంతులకి గురి చేశారు. కానీ దానికి సంబంధించినటువంటి కేసుని కూటమి ప్రభుత్వం నమోదు చేయలేదు. దానికి నిరసనగా నేను ఈరోజు నిరసన దీక్షను చేస్తున్నాను అని అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. అయితే అంబటి రాంబాబు గారికి నేను ఒక కథ చెప్పదలుచుకున్నా. ఈ కథ అంబటి రాంబాబు గారి వరకు చేరేలా మీరే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎక్కువ మందిలోకి ఈ వీడియో వెళ్ళటానికి లైకు, హైపు, షేరు తప్పనిసరి దయచేసి చేయండి. సరే, ఇక నేను చెప్పదలుచుకున్న కథ ఏంటంటే, ఒకసారి నాలుక 32 పళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాయట. పళ్ళేమో 32 ఉంటే నాలుకేమో ఒకటే ఉంటుంది. అవి మాట్లాడుకుంటూ ఉంటాయట. నాలుక అంటదట పళ్ళతోటి, ఎంత కఠినమైన పదార్థాన్నైనా మీరు కొరికి ఇవ్వటం వల్లే నేను రుచిని ఆస్వాదించగలుగుతున్నాను. నాకు ఇవాళ రుచి దొరుకుతుంది అంటే కారణం మీరే. కాబట్టి మీకు రుణపడి ఉన్నాను. మీకు నేను ఏదైనా సహాయం చేయగలనా అని నాలుక పళ్ళతో అంటదట. దానికి 32 పళ్ళు కలిసి ఒకే ఒక్క మాట చెప్తాయట. ఏమనంటే, నువ్వు మాకేమి ఉపకారం చేయొద్దు, కానీ అపకారం చేయకుండా ఉండు చాలు అంటాయంట. అంటే మాకేమీ సహాయం చేయొద్దు, కానీ నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు అని అంటాయట. ఏంటి నాలుక కలిగించే ఇబ్బంది అంటే, నాలుక నరం లేనిది అంటారు కదా, నాలుక ఎటేం తిరిగింది. నాలుక తిరుగుతుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అవతల వాడు ఏం చేస్తాడు, దవడ పళ్ళు రాలగొడతాడు కదా. అంటే చేసే తప్పేమో నాలుక, కానీ రాలిపోయేదేమో పళ్ళు. అంటే పనిష్మెంట్ పళ్ళకి. కాబట్టి పళ్ళన్నీ నాలుకతో ఉంటాయట. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడకు, అందుకనే నువ్వు మాకేమీ ఉపకారం చెప్పినా పర్లేదు, కానీ అపకారం చేయకు అని. ఇది దాని యొక్క ఉద్దేశం. అంటే అంబటి రాంబాబు గారు ఏకంగా ముఖ్యమంత్రి గారి తల్లిని పట్టుకొని లకారం బాస్తూ తిట్టారుగా, అందరూ చూశారు కదా. తర్వాత ఆయన కన్విన్సింగ్గా మాట్లాడి క్షమాపణ చెప్పి ఏదో అనుకోకుండా వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం చేశాడే కాదు, మళ్ళీ నన్ను అరెస్ట్ చేయండి అన్నట్టుగా మాట్లాడాడు. అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టడం కోసమే అంబటి రాంబాబు గారు తిట్టిన దాన్ని మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నమే చేశారు. ఎందుకు, అప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ చేసిన అపచారం ఏదైతే ఉందో అది బట్టబయలైపోయింది. ఆ విషయాన్ని సైడ్ ట్రాక్ చేయటం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మేబీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్క్రిప్ట్ మేరకు తెలియదు, కానీ అంబటి రాంబాబు గారు ఎప్పుడూ లేని విధంగా లకారం భాషతో మాట్లాడారు, ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి అధినేత, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అభిమాన నాయకుడు. ఆ నాయకుడిని పట్టుకుని ఏకంగా లకారం భాషతో తిట్టినప్పుడు టీడీపీ కార్యకర్తలు ఊరుకుంటారా? ఊరుకోరన్న విషయం అంబటి రాంబాబుకు తెలుసు. ఊరుకోకూడదు, నా మీద దాడి జరగాలి, నా ఇంటి మీద దాడి జరగాలని అంబటి గారు కోరుకొని ఉంటారు ఆ రోజుకి. ఎందుకంటే ఇష్యూ డైవర్షన్ కోసం మాట్లాడాడు కదా, డైవర్ట్ కావాలంటే ఇదంతా జరగాలి అనుకున్నట్టే జరిగింది. మరి అంబటి రాంబాబు గారు అనుకున్నట్టేగా జరిగింది. ఆయన అరెస్ట్ చేయండి అంటే అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, కోర్టు రిమాండ్ విధించింది, రిమాండ్కి వెళ్ళాడు, కోర్టు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చి వాళ్ళు నిరసన కార్యక్రమం చేయడం అర్థం ఏంటి? అంటే నేను తిడతాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, కానీ నన్ను ఏమి అనొద్దు అంటే సొసైటీ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. ఇదేమన్నా వైసీపీ అధికారంలో ఉన్న రోజుదా? వైసీపీ అధికారాన్ని చూసి వెనక్కి తగ్గటానికి కాదు కదా. వైసీపీ అధికారం ఉన్నప్పుడు చెల్లుబాటు అయింది, కానీ ఇప్పటికీ చెల్లుబాటు అయింది అనుకుంటే ఎలా? అధికారంలో ఉన్నప్పుడు అలా ప్రవర్తించారనే, అలా చేశారనే వైసీపీకి గతి పట్టింది. ఈ గతి పట్టిన తర్వాత కూడా వైసీపీ ఆ బుద్ధిని మానుకోకుండా, ఆ ఆలోచన మానుకోకుండా ఇప్పటికీ అలాగే ఉంటే ఇంకా వైసీపీకి ఏ గతి వస్తుంది? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.